హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి మనకి శాన్క్లూజర్ అండి. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న సైన్ అప్ అనే ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4 రకాల ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు 550 రూపీస్ అనేది. సో 42 డేస్ సైకిల్ ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి మనకి 2310 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి 970 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి 3800 రూపీస్కి డైలీ ఇన్కమ్ వచ్చేసి 167 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ప్లాన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏదైనా ప్లాన్ని పర్చేజ్ చేయాలి అనుకుంటే కనిపిస్తున్న వ్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ప్లాన్ అనేది పర్చేజ్ చేయడం సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ యాప్లో రీఛార్జ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్లాన్స్ అనేవి. సో ఇక్కడ మనం మినిమం 550 రూపాయల ప్లాన్ అని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మీరు ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ మెథడ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కనిపిస్తున్న సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఒక యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది. దీన్ని మీరు కాపీ చేసుకుని మీ యొక్క ఫోన్పేలోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు ఈ యూపీఐ ఐడికి మనీని వాళ్ళు సెండ్ చేయమని చెప్తున్నారు. సో మీరు సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న యూపీఐ ఐడికి మీరు మనీని సెండ్ చేయండి. సెండ్ చేసి మీ ఫోన్పే హిస్టరీలో ఉన్న ఆ యూపీఐ ఐడి యొక్క ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, యూటీఆర్ కోడ్ అనేది, ఆ కోడ్ని కాపీ చేసుకొని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు యూటీఆర్ కోడ్ని పేస్ట్ చేయండి. అండ్ కనిపిస్తున్న సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఇన్విటేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క అఫీషియల్ లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ లింక్ని మీరు ఇట్లా కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ రిడీమ్ బోనస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది బోనస్ కోడ్ అనేసి. సో బోనస్ కోడ్ ఎన్వలప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు కంపెనీ వాళ్ళ యొక్క అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు కొన్ని రకాల కోడ్స్ అనేవి మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కోడ్స్ తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉందో ఆ మనీని ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కస్టమర్ సర్వీస్ అనే ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి కస్టమర్ కేర్ యొక్క నెంబర్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు చాట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క యాప్ని మీరు మీ యొక్క ఇంటర్నెట్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని మీరు ఫిలప్ చేసుకుని ఈ యాప్కి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ప్రైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి లక్కీ డ్రా అనేది ఒకటి ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు లక్కీ డ్రా యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినప్పుడు కానీ లేదా ఫస్ట్ టైం రీఛార్జ్ చేసినప్పుడు కానీ మీకు ఒక లక్కీ డ్రా అనేది రావడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ కనిపిస్తున్న కార్డ్స్లో ఏదో ఒక కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కార్డ్కి ఎంత అయితే రివార్డ్ ఉంటుందో మనీ అయితే ఆ మనీ మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీ అనే సెక్షన్లో ఇంకా కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫండింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ యాప్లో
మనీ అనేది ఎలా క్రియేట్ అవుతుందో పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కూపన్ అనే ఆప్షన్. మీకు ఎప్పుడైతే లక్కీ డ్రాలో కూపన్స్ అనేవి వస్తాయో ఆ కూపన్స్ అనేవి మనకి ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు మై ప్రోడక్ట్ అనే ఆప్షన్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనం ఏ ప్రోడక్ట్ అయితే కొన్నామో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఆ ప్రోడక్ట్కి ఎంత అయితే మనీ డైలీ మనకి ఇన్కమ్ వస్తుందో ఆ మనీని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ ప్రోడక్ట్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను ఎంత అయితే మనీ విత్డ్రా పెట్టానో ఆ ప్రూఫ్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు విత్డ్రాల్ యొక్క డీటెయిల్స్ అనేవి. సో ఇక్కడ మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి విత్డ్రాల్ ఫీ వచ్చేసి 6% అనేది ఉంటుంది. సో అమౌంట్ అనేది 24 to 72 అవర్స్లో మన వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రికార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను రీసెంట్లీ మనీ అనేది విత్డ్రాల్ పెట్టడం జరిగింది. సో నాకు మనీ అనేది మా బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరిగింది. సో యాప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.